అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం అంటూ ఈ ఉగాదికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇది రానుంది. ఈ సినిమా టీం తాజాగా రిలీజ్ ప్రెస్ మీట్ను నిర్వహించింది. అందులో హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఈ ఉగాది ఉస్తాద్ ఉగాదిగా మారనుంది. అగ్ర హీరో నుంచి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సినిమాలకున్న టికెట్ రేట్లు మన సినిమాకు తెలంగాణలో రాలేదు. అందుకే ఇది ఎంత వసూలు చేస్తుంది అని నేను చెప్పలేను. రూపాయి ఎక్కువ చేస్తుందా తక్కువ చేస్తుందా అని చెప్పలేను. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను, ఇది చూసిన తర్వాత ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది అని అందరూ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో అన్నీ ఇందులో ఉన్నాయి. నేను రికార్డులను మనసులో పెట్టుకోలేదు, ఎందుకంటే అవి విడుదల తేదీల ఆధారంగా ఉంటాయి. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు మార్చి 26న రావాల్సిన చిత్రం ఇప్పుడు విడుదలవుతుంది. సినిమా కలెక్షన్లు ఎప్పుడు విడుదల తేదీపైనే ఆధారపడి ఉంటాయి. సంక్రాంతికి వస్తే ఒకలా, సమ్మర్లో మరోలా, ఏ సినిమా లేకపోతే ఇంకోలా, ఇలా మారిపోతూ ఉంటాయి. అందుకే నేను రికార్డుల గురించి ఆలోచించట్లేదు. ఎక్కడా డబ్బు వృధా చేయకుండా ఈ సినిమా తీశాను. ఎడిట్ చేయకముందు ఫస్ట్ హాఫ్ నిడివి 1 గంట 19 నిమిషాలైతే అందులో నుంచి ఫైనల్లో కొంచెం తీసేశాం. సెకండ్ హాఫ్ కూడా అంతే తక్కువ నిడివి వచ్చింది. అందుకే నాకు ఎడిటింగ్ వర్క్ చాలా తక్కువ అయింది. పవన్ కళ్యాణ్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఇక చివరి నిమిషంలో ఒక హీరోలాగా ఎంటర్ అయిన మా బావ తమన్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అడగగానే 10-12 రోజుల్లో పూర్తి చేశాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ తన గురించే మాట్లాడుకుంటారు అని హరీష్ శంకర్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మీకు డాక్టర్ శ్రీలీల అయ్యారు కదా, సో దాని గురించి ప్లస్ ఈ సినిమాలో వచ్చే సినిమాలో కూడా ఆ పేరు కానీ ముందే వేసుకునే అవకాశం ఉంటుంది, డాక్టర్ శ్రీలీల అని వేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఐ డోంట్ థింక్ అది ఐ థింక్ పర్సనల్ లైఫ్ అండ్ దట్ ఈస్. లీలా గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ సినిమా, ఈ క్వశ్చన్ సురేష్ గారు ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడే క్వశ్చన్ కాదు. ఆవిడని యాక్టర్ శ్రీలీలగా అడగండి. డాక్టర్ శ్రీలీలగా మీరు ఎంత బాగా చదువుతున్నారు, పేషెంట్ ఎలా చూడబోతున్నారు. నేను అడిగింది శ్రీలీల, నేను ఒప్పుకోవట్లా. నేను శ్రీలీలను అడిగా, నేను ఒప్పుకోవట్లా. శ్రీలీల గురించి చెప్పమ్మా. సో నాకు బాగుందండి, మీరు ఇద్దరు అన్న తమ్ముళ్ళ కొట్టుకోండి. ఇక్కడ ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళు చాలుక నాకు. సో సినిమాలో ప్రేక్షకులు హీరో విలన్తో కాన్ఫిడెంట్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే సురేష్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయకపోతే కష్టం కదా. ఇప్పుడు ఆయన క్లిక్ బేట్ దొరికింది. చెప్పమ్మా. లేదండి, సో దట్ ఈస్ హ్యూజ్ మైల్ స్టోన్ నాకు నా పర్సనల్ లైఫ్లో. అండ్ ఆ విషయంలో ఐ థింక్ ఈ మూలక ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నా ఇప్పటి వరకు పనిచేసిన ఆల్ మై టీమ్స్ అండ్ మై టెక్నీషియన్స్. ఎందుకంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ అప్పుడు అటు ఇటు డేట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసినందుకు. సో ఐ వుడ్ థ్యాంక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్. అండ్ చదువుకున్న అమ్మాయిలు కూడా సినిమాలకి రావచ్చు అని ఐ థింక్ ఈ ఒక నా ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్. అలాగే డాక్టర్ శ్రీలీల హాస్పిటల్లో, యాక్టర్ శ్రీలీల సెట్లో. థ్యాంక్ యూ. ఎప్పుడు హాస్పిటల్ పడుతున్నారు? త్వరలో ఈ సినిమా హిట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా. ఇందాక హరీష్ గారు మీరు మాట్లాడుతూ కథ ముందు అనుకున్న కథ వేరు, తర్వాత కథ వేరు మారిపోయింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది ఆ కథ అంటే? ముందు అనుకున్న కథకి తర్వాత చెప్పాను. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఒక లవ్ స్టోరీ అనుకున్నాను, ఖుషి ఎక్స్టెన్షన్ ఒక లవ్ స్టోరీ అనుకున్నాము. దాంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కుదరట్లేదు కాబట్టి ఆ తర్వాత మార్చాల్సి వచ్చింది. సరే, హరీష్ శంకర్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఈ మధ్యన వరుసగా క్షమాపణలు చెప్పడం ఇవన్నీ వరుసగా ఏంటి? తప్పు చేసినప్పుడు చెప్తాం. వరుసగా తప్పులు చేస్తాం ఏంటి? వరుసగా ఏంటి? మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. టామ్ హాలండ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 31, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది. నో వే హోమ్ సంఘటనల తర్వాత పీటర్ పార్కర్ తన ఉనికిని ప్రపంచం మర్చిపోయిన తరుణంలో ఒక సామాన్య యువకుడిగా ఉంటూనే సరికొత్త విలన్ల నుండి న్యూయార్క్ నగరాన్ని ఎలా కాపాడాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్లు అత్యున్నత ప్రమాణాలతో ఉన్నాయి. సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్లో స్పైడీ సరికొత్త సూట్తో అలరించబోతున్నారు. ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ సూపర్ హీరో మూవీ జూలై 31న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
తాను పాడిన సర్కే చునార్ తేరీ సర్కే పాట వివాదాస్పదం కావడంపై గాయని మంగ్లీ స్పందించారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి ఈ సాంగ్ను తొలగించినట్లు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. జరిగిన దానికి చింతిస్తున్నామని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. లిరిక్స్లో మార్పు చేశామని, అప్డేట్ అయిన సాంగ్ త్వరలో విడుదలవుతుందని తెలిపారు. మరోసారి ఇలా జరగదని హామీ ఇస్తున్నా అని అన్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవిని శంకర వరప్రసాద్ సినిమా సెట్స్లో కలిసి తన అభిమానాన్ని చాటుకున్న యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ లొకేషన్లో సందడి చేశారు. T20 వరల్డ్ కప్ ఛాంపియన్ హోదాలో మెగా పవర్ స్టార్ను కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలోని హై వోల్టేజ్ స్పోర్ట్స్ సీక్వెన్స్లను స్వయంగా వీక్షించిన తిలక్ మేకింగ్ స్టైల్, చరణ్ ఇంటెన్సిటీ చూసి ఫిదా అయిపోయారు. ఒక రియల్ లైఫ్ స్పోర్ట్స్ స్టార్ వచ్చి రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామాను ప్రశంసించడం మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఒక్కోసారి 15 గంటలకు పైగా కష్టపడ్డారని నిర్మాత నవీన్ యర్నేని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్తో కలిసి ఆయన నిర్మించిన చిత్రమది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో సినిమా టికెట్ ధరలు ఎందుకు పెంచలేదు అని ప్రశ్నించగా, ప్రభుత్వ పెద్దలతో చర్చించేంత సమయం తమకు లేదని, అందుకే మామూలు టికెట్ రేట్లకు ఎంత వసూలవుతాయో అన్నది చూద్దామని ఆ ప్రయత్నం చేయలేదని నిర్మాత నవీన్ తెలిపారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారా అని అడగ్గా, పవన్ ఈ సినిమా కోసం చాలా సపోర్ట్ చేశారు, మినిమం అడ్వాన్స్ తీసుకున్నారంతే, రాజకీయాల్లో బిజీగా ఉండటంతో 3 నెలలు మాత్రమే డేట్స్ ఇవ్వగలను అన్నారు. ఒక్కోసారి 15 గంటలు కూడా కష్టపడ్డారని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేయాలనే డ్రీమ్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాము. తర్వాత కోవిడ్ వచ్చింది, తర్వాత ఆయన పొలిటికల్ దానివల్ల వీఆర్ ఏబుల్ టు స్టార్ట్ దిస్ మూవీ లాస్ట్ ఇయర్ జూన్. బట్ ఈ సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక్కరోజు కూడా టెన్షన్ పడకుండా ఒక పిక్నిక్ లాగా రిలాక్స్డ్గా అయిపోయింది. దానికి ముఖ్య కారణం డెఫినెట్గా మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయన అటు అమరావతి వెళ్తా వచ్చి షూటింగ్ చేస్తా, ఇవన్నీ అసలు మాకు అసలు ఒక చిన్న ప్రాబ్లం లేకుండా కూడా హ్యాపీగా జరిగిపోవడానికి కారణం అడిగి హరీష్ శంకర్ గారు. ప్రతి మూవీ ఇట్లా ఉంటే కనుక సంవత్సరానికి 10 మూవీలు హ్యాపీగా తీయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సినిమానే కాకుండా తర్వాత పోస్ట్ ప్రొడక్షను, పబ్లిసిటీ, సింగిల్ హ్యాండెడ్గా ఆయన పాప రోజుకి 2-3 గంటలు నిద్రపోకుండా చేస్తూ ఉన్నారు. మేము ఆఖరికి ఈ ప్రెస్ మీట్కి వచ్చాం అంతే. అండ్ సినిమా మళ్ళీ నేను నిన్న రాత్రి మళ్ళీ చూశాను. నేను ఇప్పుడు 4-5 సార్లు చూసినా సేమ్ ఫీలింగ్. ఇట్స్ ఎ టోటల్ ఎంటర్టైనర్. సినిమా ఫస్ట్ నుంచి సినిమా అయిపోయేదాకా ఎక్కడ ఆగకుండా రేసీగా ఎంటర్టైనర్, ఎమోషను అన్నీ మిక్స్ చేసి ఉంది. ఇట్స్ అగైన్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ థియేటర్కి వచ్చి రేపు మార్నింగ్ 5 o'clock నుంచి ప్రీమియర్ షోస్ స్టార్ట్ అవుతాయి వరల్డ్ వైడ్. అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ తర్వాత మోర్ ఈవెంట్స్లో కలుస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. తాను నటించిన సర్కే చునార్ తేరీ సర్కే పాట వివాదంపై నటి నోరా ఫతేహీ స్పందించారు. ఈ సాంగ్ హిందీ వర్షన్లో చోటు చేసుకున్న మార్పుల గురించి తనకు తెలియదన్నారు. ఈ విషయంలో తన అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. కన్నడ వర్షన్ సాంగ్ షూటింగ్ 3 ఏళ్ల క్రితం జరిగింది. పెద్ద సినిమా కావడం, పైగా సంజయ్ దత్తో కలిసి నటించే అవకాశం రావడంతో అంగీకరించా. హిందీ పాట ఖల్ నాయక్ హూ మేను రీమేక్ చేస్తున్నారు అనుకున్నా. అప్పుడు నాకు కన్నడ అర్థం కాదు కాబట్టి వారు చెప్పిన దానిపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆ సమయంలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు అసభ్యకరంగా ఉన్నట్లు అనిపించలేదు అని అన్నారు. ధురంధర్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు అభిమానులకు బ్యాడ్ న్యూస్. మార్చి 19న మూవీ విడుదల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ధురంధర్ ది రివెంజ్ ప్రీమియర్ను తెలుగులో చూడాలని టికెట్ బుక్ చేసుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. పలు మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రీమియర్స్ను క్యాన్సిల్ చేశాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారికి అమౌంట్ రిఫండ్ కూడా చేశాయి.
సాంకేతిక సమస్యలతో తెలుగు వెర్షన్ ప్రీమియర్ను రద్దు చేసినట్లు తెలుస్తుంది. గురువారం యథాతథంగా హిందీతో పాటు తెలుగులోనూ ప్రదర్శించనున్నట్లు సమాచారం. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్ అభిమానులతో ఆసక్తికర విషయం పంచుకున్నారు. సినిమా చివరి వరకు చూడమని సూచించారు. ఎండ్ క్రెడిట్స్ పడే వరకు థియేటర్లోనే ఉండాలన్నారు. ఈ పోస్ట్తో మరో అంశం తెరపైకొచ్చింది. పార్ట్ 3 ఉంటుందంటూ సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు. ప్రియమైన ధురంధర్ ఫ్యామిలీ సినిమాను మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గమనించి గుర్తించి మెచ్చుకున్నారు. మళ్ళీ చూసి ఎవరు గుర్తించలేరనుకున్న అంశాలను కూడా గుర్తించారు. ఈ అందమైన అంచనా వేలేని ప్రయాణంలో మా సినిమా మీదైంది. ఆ తర్వాత దేశానిది, ప్రపంచానిది కూడా అయింది. ఒక ఫిలిం మేకర్కు ఇదొక గొప్ప గిఫ్ట్. ధురంధర్ ది రివెంజ్తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం, మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తాం. సిద్ధంగా ఉండండి. స్నేహితులు, కుటుంబం ఇలా అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్లోనే అనుభూతి చెందండి. మొబైల్ స్క్రీన్లో దానిని ఆస్వాదించలేరు. నా విన్నపం ఏంటంటే దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులన్నీ చెప్పేయకండి. సినిమా చూసేవారికి ఆ అనుభూతిని ఉంచండి. మరొక విషయం, ఎండ్ క్రెడిట్ టైటిల్స్ పూర్తయ్యే వరకు సీట్ల నుంచి లేచి వెళ్ళిపోకండి అని అన్నారు. టాలీవుడ్ వెండితెరపై తన విలక్షణ నటనతో, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో దశాబ్దాలుగా ఏకచక్రాధిపత్యం వహిస్తున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మార్చి 19న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ లెజెండరీ యాక్టర్ సుమారు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో 500కు పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, విద్యావేత్తగా తనదైన ముద్ర వేసిన ఈ డైలాగ్ కింగ్ బర్త్డే అంటే ఇండస్ట్రీలో ఒక స్పెషల్ వైబ్ ఉంటుంది. నేటి తరం యంగ్ హీరోలకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఆయన కెరీర్ గ్రాఫ్ సాగడం విశేషం. మోహన్ బాబు సినీ ప్రస్థానం కంప్లీట్గా ఒక మాస్ మసాలా సినిమాను తలపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న అడుగులు వేస్తూ అగ్రకథానాయకుడిగా ఎదిగిన తీరు అద్భుతం. ముఖ్యంగా పెద్దరాయుడు వంటి ఇండస్ట్రీ హిట్లతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించి కలెక్షన్ కింగ్ అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. క్రమశిక్షణతో కూడిన మేనరిజమ్స్, గంభీరమైన కంఠస్వరం ఆయనకు ట్రేడ్ మార్క్ అసెట్స్గా మారాయి. స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్నెన్నో గొప్ప పాత్రలు పోషించారు. అటు విలన్గా, ఇటు హీరోగా, మరోపక్క నిర్మాతగా తిరుగులేని విజయాలని అందుకున్నారు. ఆయన కెరీర్లో కల్ట్ క్లాసిక్స్, ఇండస్ట్రీ హిట్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇక విద్యావేత్తగాను మోహన్ బాబు సమాజంపై తన ముద్ర వేశారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు యూనివర్సిటీ ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందింది. ఎంతోమంది పేద పిల్లలకు స్కాలర్షిప్స్ అందిస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. మోహన్ బాబు తన సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో గౌరవ పురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా 2016 ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. ఇటీవల గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు వంటి ముఖ్యమైన పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక గత ఏడాది మంచువారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా తన నటనతో అందరినీ మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగాను 75 చిత్రాలను నిర్మించారు. ఓ నటుడు ఇలా నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రికార్డ్. ఎక్కువ చిత్రాలు నిర్మించిన ఏకైక నటుడిగా ఆయన రికార్డులు నెలకొల్పారు. ప్రస్తుతం మోహన్ బాబు తన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా సెలెక్టివ్గా ఉంటూనే పవర్ఫుల్ పాత్రలతో సర్ప్రైజ్ చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న శ్రీనివాస మంగాపురం చిత్రంలో వెంకటప్ప నాయుడుగా ఆయన ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా డీప్గా, ఎమోషనల్గా ఉంటుందని టాక్. ఘట్టమనేని జయకృష్ణ, రషా థడాని వంటి యంగ్ స్టార్స్ ఉన్న ఈ మూవీలో మోహన్ బాబు ఎంట్రీ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం. మరోవైపు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో కూడా మోహన్ బాబు నటిస్తూ ఉండటం విశేషం. ఈ మూవీలో ఆయన సింకంజా మాలిక్ పాత్రలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రోల్లో కనిపిస్తున్నట్లు సమాచారం. తన గంభీరమైన డైలాగ్ డెలివరీకి స్కోప్ ఉన్న సీక్వెన్స్లను దర్శకుడు ఈ సినిమాలో పక్కాగా ప్లాన్ చేశారట. స్లమ్ ఎంపరర్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో మోహన్ బాబు మార్క్ మేనరిజమ్స్ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్గా కాబోతున్నాయి. కేవలం నటనకే పరిమితం కాకుండా శ్రీ విద్యానికేతన్ వంటి విద్యాసంస్థల ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కళామ తల్లిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. తన వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మిలను ఇండస్ట్రీకి పరిచయం చేసి ఒక పటిష్టమైన సినీ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇప్పటికీ షూటింగ్ సెట్కు అందరికంటే ముందే చేరుకుని పని పట్ల తనకున్న డెడికేషన్ను చాటుకుంటారు. సోషల్ మీడియాలో కూడా మోహన్ బాబు పేరు ఇప్పుడు ట్రెండింగ్లో నిలిచింది. పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తతన టెక్నాలజీతో రూపొందించే సినిమాల్లో భాగమవుతూ తన క్రేజ్ను అలాగే కాపాడుకుంటున్నారు.
విలక్షణ నటుడిగా ఆయన ప్రస్థానం టాలీవుడ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పొచ్చు. అరుదైన మైలురాళ్లను అధిగమిస్తూ సాగుతున్న ఈ లెజెండరీ నటుడు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సంతోషం టీం హ్యాపీ బర్త్డే చెబుతుంది. మొత్తం ఉస్తాద్ భగత్ సింగే అనమాట. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి మైకి చేస్తున్నాను నేను. ఉగాది అది కాస్త ఉస్తాద్ ఉగాదిగా మారబోతుంది. ముందుగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనందరి కెరీర్లో మనందరి పర్ఫార్మెన్సు ఈ సంవత్సరం బద్దలైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ బాగుండాలి. సినిమా చాలా ఇంటర్వ్యూలో చాలా మ్యాటర్ చెప్పాను. నాకు తెలిసి ఒక 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 బిగ్ స్టార్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమైంది నా ఫీలింగ్. లాస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మీకు ఎవరికైనా గుర్తుందా? చాలా కాలం అయింది. మా తమ్ముడు అనిల్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, మనశంకర వరప్రసాద్. కమర్షియల్ ఎంటర్టైనర్ తో పాటు ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నా ఫీలింగ్. అందుకు నేను అంటున్నా, ఒక స్టార్ హీరో అన్ని హంగులతో వచ్చిన సినిమా, కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేసే సినిమా వచ్చి చాలా కాలం అయింది అని నా ఫీలింగ్. ఫుల్ పెచ్డ్గా పాటలు, డ్యాన్స్లు, డైలాగులు, విలన్తో పాటు ఉండే ఒక హీట్ కాన్వర్జేషన్స్, లవ్ స్టోరీసు, అందులో ఒక ఎంటర్టైన్మెంట్. వెన్ ఐ సే ఎంటర్టైన్మెంట్ ఓన్లీ కామెడీ కాదండి. ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు సాలిడ్ యాక్షన్ సీక్వెన్సెస్, సాలిడ్ డైలాగ్స్, అట్ ది సేమ్ టైం ఒక అడ్రలిన్ రష్ ఇచ్చే మూమెంట్స్. డెఫినెట్గా మిగతా సినిమాలకు ఉన్న రేట్లు మనకి ఇక్కడ తెలంగాణలో రాలేదు. కాబట్టి ఇది ఏ రికార్డులు కొడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఒక రూపాయి ఎక్కువ చేస్తుంది తక్కువ చేస్తుంది అనేది నేను చెప్పలేను. ఖచ్చితంగా ఒక విషయం మట్టుకు చెప్పగలుగుతున్నా, సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది, ఇంత ఎంటర్టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా తృప్తిగా ఆయన నుంచి ఏమేమి కోరుకుంటారో, హెయిర్ స్టైల్ నుంచి డ్యాన్సెస్ వరకు, డైలాగ్స్ వరకు, ఆయన మాడ్యులేషను, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. నేను ఆ రికార్డు ఈ రికార్డు ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు, ఎందుకంటే అది రిలీజ్ డేట్లు బట్టి ఉంటుంది. మనం ఓడి ధరిస్తే దయ్యం ఓడి తెలిసింది అన్నట్టు మేము March 26th రావాల్సింది, 19th రావాల్సి వచ్చింది. సో ఆ రిలీజ్ డేట్ని బట్టి సంక్రాంతికి వస్తే ఒక రెవెన్యూ, సమ్మర్కి వస్తే ఒక రెవెన్యూ, మిగతా ఏ సినిమా లేకపోతే ఒక రెవెన్యూ. ఆ రికార్డ్స్ అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మన చేతిలో లేదు. ఎంత ఖర్చు పెట్టి తీయగలుగుతాం, ఎంతలో తీయగలుగుతాం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఆ విషయంలో నేను 100% సక్సెస్ అయ్యాను. చాలా ఫాస్ట్గా ఎక్కడ వేస్టేజీ లేకుండా ఈ సినిమా తీయడం జరిగింది. నా అన్ఎడిటెడ్ లెంత్, ఫస్ట్ హాఫ్ ఎడిట్ చేయకముందు వచ్చిన లెంత్ 1 hour 19 minutes. అందులోంచి కొంచెం ఎక్స్ట్రా ఎంజీస్ అయ్యి ఒక 5 నుంచి 7 నిమిషాలు తీసేసి ఫస్ట్ హాఫ్ రెడీ చేసాం. అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే, ఇంచుమించు ఒక 125 వరకు వచ్చింది. దాన్ని కూడా ఒక 119, 120. అంటే నాకు చాలా 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 తక్కువ ఎడిటింగ్ పని అనమాట. సో అంత కాంపాక్ట్గా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలా ప్రీ ప్లాన్డ్గా, ఎందుకంటే ఇంత ప్లాన్డ్గా చేయడానికి మాకు మా మెయిన్ బలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ షెడ్యూల్స్ అన్నీ ఆన్ టైం జరగాలి కాబట్టి మన దగ్గర ఒక అవర్ అటు అయినా, ఒక 1 day ఇటు అయినా సరే మొత్తం ఒక చైన్ రియాక్షన్ లాగా, ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మిగతా అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ప్రాపర్గా టైం ఇచ్చేవాళ్ళు. మార్నింగ్ 7 o'clock అంటే 7 o'clock ముందే చెప్పేసేవాళ్ళు, అదే టైంకి వచ్చేవాళ్ళు. లేదు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాతే వస్తారు అంటే 2 గంటల తర్వాతే వచ్చేవాళ్ళు. సో దాని మూలంగా ఆయన రాగానే ఎంత ఫాస్ట్గా ఆయన వర్క్ ఫినిష్ చేయొచ్చు అన్న దిశగా మేము చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాం. కాబట్టి అట్ ది సేమ్ టైం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మైత్రి వాళ్ళు ఎలా ఉంటారంటే, సార్ ఇది కావాలి, ఇలా ఈ సెటప్ అనుకుంటున్నా, లేకపోతే ఇది అనుకుంటున్నా అంటే ఫస్ట్ క్వశ్చను ఎంత కావాలి అంటారు, అంతే తప్ప ఎందుకు కావాలి అని అడగరు. ఇలాంటి ప్రొడ్యూసర్లని కాపాడుకోవడం, ఇలాంటి ప్రొడ్యూసర్లు 10 కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండడం, వీళ్ళు మరిన్ని సినిమాలు తీయడం అనేది ప్రతి డైరెక్టర్ బాధ్యత, నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంత జర్నీలో ఒక్కరోజు అంటే నేను కథ మార్చిన, కథ సైడ్ కొంచెం కుస్తీ పడ్డా, ఏంటి సార్ మీరు స్క్రిప్ట్ లేట్ చేస్తున్నారండి, త్వరగా మనం షూటింగ్ చేయాలి కదా అని ఏ ఒక్కరోజు ఒక చిన్నపాటి అసహనం కానీ, ఒక చిన్నపాటి అసంతృప్తి కానీ లేకుండా నవీన్ గారు అయితే అసలు ప్యాంపర్ చేస్తుంటారు అనమాట డైరెక్టర్ని. అందుకే వాళ్ళ బ్యానర్లో, అంటే నేనేదో స్పెషల్ అని కాదు, ప్రతి డైరెక్టర్ నేను అలా ప్యాంపర్ చేస్తుంటారు. అందుకే వాళ్ళ బ్యానర్లో అందరు డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారు, ఇంకా చేస్తుంటారన్న నా ఫీలింగ్. సినిమా ఫినిషింగ్ వచ్చేసరికి అప్పటికే చాలా ఖర్చు అయింది. సినిమా దాన్ని ఏమంటారు, డిలే అయింది.
ఈ ఈ ప్రాసెస్లో సాంగ్స్కి అంత ఖర్చు పెట్టడం అనేది అసలు సహజంగా ఎవరు ఒప్పుకోరు. నేను 500 మంది డ్యాన్సర్స్తో అనుకుంటున్నాను సార్, ఎత్తరా కాలర్ రాగానే కొంచెం ఫస్ట్ థియేటర్లోకి జనాలు రాగానే కొంచెం బాగుండాలి సార్ అంటే 1500 డ్యాన్సర్లు ఇచ్చారు. నేను మామూలు సెట్ అడిగితే వాళ్ళ కెరీర్లోనే మైత్రి మూవీ మేకర్స్లోనే ఎవరు అయినంత పెద్ద సెట్ వేసి ఇచ్చారు. సార్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే మరి ఆ సెటప్ కూడా అలాగే ఉండాలి కదా సార్ అని చెప్పి దేక్లెంగే సాలా కానీ ఎత్తరా కాలాలు 2 సాంగ్స్ కానీ నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నవీన్ గారు, సిన్సియర్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే, రవి గారు లేకపోతే ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు. అంటే ఆయన ఏదో నన్ను పొగుడుతుందని ఆయన పొగుడుతుందని కాదు, కానీ అసలు ప్రొడ్యూసర్లో చేయాల్సిన పనిలో 90% ఈయన ప్రొడ్యూసర్ లాగానే బిహేవ్ చేస్తారు. అంటే మేబీ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్సెల్ఫ్ ఆర్ కాన్ఫిడెన్స్ ఆన్ నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా, హరిశంకర్ సినిమా చేస్తున్నాను, కానీ హీ డిమాండ్స్ అండ్ హీ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ నో వేస్టేజ్ అని. మాకు ఏదైనా ఒక 5% కానీ 95% ఆయనే కంట్రోల్ చేయాలి. హీజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్, అది 100% ట్రూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress Courtesy by KLM Fashion Mall.